హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. పోలీస్ ప్రెస్ మీట్ ఆనంద భైరవి ఇంటి ముందు జరుపుతుంది. ఇంకా పోలీసులు మీడియా వాళ్ళందరినీ పిలుస్తారు. మీడియా వాళ్ళందరూ వచ్చి ఇంకా క్వశ్చన్స్ అడగడానికి సిద్ధంగా ఉంటారు. ఆనంద భైరవి మాత్రం అలా పాపం ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటారు. మీ అందరికీ ఆనంద భైరవి గారు తెలిసిందే కదా, రాజ్కోటి టెక్స్టైల్స్ ఇండస్ట్రీకి ఆవిడ ఫౌండర్. సో ఇప్పుడు మీ అందరికీ మేము చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, అనంతగిరిలో ఉన్న రిసార్ట్లో వాళ్ళ కోడలు కిడ్నాప్ అయింది. తను సేఫ్గా ఇంటికి వచ్చిందని, ఆ రౌడీలను మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని పోలీస్ వారు మీ అందరికీ తెలియజేస్తున్నారు. అది మాత్రమే కాదు, ఆ రోజు ఆ రిసార్ట్లో ప్రాస్టిట్యూషన్ కేసులో పలువురు దొరికారు. వాళ్ళందరినీ ఇప్పుడు మేము స్క్రీన్పై చూపిస్తున్నాం. యూ కెన్ సీ హియర్ అని చెప్పి ఇంకా చూసేసరికి పాపం ఆనంద భైరవి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇటువైపు శరణ్యకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు, టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అలా అందరూ హ్యాపీగా ఇంకా అందరూ అలా టెన్షన్గా చూస్తూ ఉంటారనమాట, ఏం జరుగుతుందా అని. అప్పుడే కరెక్ట్గా ఇంకా అందరి ఫొటోస్, ఈవిడ పేరు రాణి, ఈవిడ పేరు ఇది సంథింగ్ వాణి, ఇలా అందరి పేర్లు చెప్తూ ఉంటారు. లాస్ట్కి వచ్చేసరికి పాపం తన పేరు ఎక్కడ చెప్తారనని చాలా భయపడిపోతూ ఉంటుంది శరణ్య. ఇలా 6 ప్రాస్టిట్యూట్ కేసులో దొరికారు అని చెప్పి శరణ్య పేరు చెప్పకుండా ఉంటారనమాట ఇన్స్పెక్టర్. ఒక్కసారిగా పాపం శరణ్య అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది. ఇంకా ఆనంద భైరవి కూడా ఏమీ మాట్లాడకుండా ఊపిరి పీల్చుకుంటుంది. సో దీని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, రిసార్ట్లో బాల్కనీలో రిసార్ట్ బయట ఉన్న బ్యాక్ యార్డ్ ఏరియాలో ఒక శవం కనబడింది. ఆ డెడ్ బాడీ ఎవరిదో అనేది ఇంకా తెలియలేదు, ఎందుకంటే అది డికే అయిపోయి 1 వీక్ అయింది కాబట్టి గుర్తుపట్టలేని విధంగా ఉంది. అందుకే మేము వాటిని DNA రిపోర్ట్స్కి పంపించాం. అండ్ మిస్సింగ్ కేసెస్ ఏమైనా వచ్చి ఉంటే ఆ కేసెస్ గురించి మేము ఎంక్వైరీ చేస్తాం. ఆ బాడీ ఎవరిదో తెలీదు, కానీ అతని చేతిపై M అనే ఒక టాటూ ఉంది. కాబట్టి మీలో ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతారనమాట ఇన్స్పెక్టర్ వాళ్ళు. ఆనంద భైరవి ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది. మేడం, మా డ్యూటీ మేము చేస్తాం. యాక్చువల్లీ మీ కోడలు గారు అప్పటికి చెప్తూనే ఉన్నారు మాది చాలా ఉన్న ఫ్యామిలీ, పరువైన ఫ్యామిలీ అని. కానీ మాకే నమ్మకం కుదరలేదు. ఇప్పుడు ఆ సమీరానే ఇరికించింది అని తెలిసిన తర్వాత మాకు అంతా అర్థమైంది. అది మాత్రమే కాదు, ఎలాగో తన పేరు రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి, తన పేరు కోర్ట్ రిజిస్టర్లో తను సైన్ చేయలేదు కాబట్టి తన్ని మేము డిస్ప్లే చేయడం కుదరలేదు. ఓకే మేడం అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు. అనన్య మాత్రం లహరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇటువైపు ఆనంద భైరవి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దర్శన్ ఉంటాడు. ఒక్కసారిగా ఆనంద భైరవి దర్శన్ని చూసి షాక్ అవుతారు. అమ్మా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు దర్శన్. నీకు తెలీదు నాన్న దర్శన్, తెలీదు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? నువ్వు నీ భార్యని గదిలోండి బయటికి పంపించేశాక ఏం జరిగిందో తెలుసా? ఆ రిసార్ట్పై రైడ్ జరిగింది. అప్పుడు మన శరణ్యని కూడా తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు నాన్న. కానీ అసలు అక్కడ రైడ్ జరుగుతుందని, ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? నువ్వు ఎంతగానో ప్రేమిస్తూ నమ్ముతున్నా ఆ సమీరా. కావాలంటే చూడండి, ఆ సమీరా ఫోన్ నంబర్ నీకు ఇస్తాను, కావాలంటే నువ్వే చూడు అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అది చూసేసరికి క్లియర్గా సమీరా అనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, హూ ఇస్ దిస్ అని అడుగుతుంది. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. సమీరా అంటే కావాలని నువ్వు అలాంటి కేసులో శరణ్యని ఇరికించావా అని అడుగుతాడు దర్శన్. అంటే దర్శన్ అది అని అంటుంది. ఇంకా సమీరా, ఛీ నోరు మూసుకో, ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు. నేను తనకి విడాకులు ఇవ్వాలనుకున్నాను, కానీ తను ఏంటో, తన క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా? అలాంటి అమ్మాయికి ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరికిస్తావా? ఒక ఆడపిల్లలాగా నువ్వు ఎందుకు బిహేవ్ చెయ్యలేదు సమీరా. చూడు సమీరా, ఇప్పుడు చెప్తున్నాను, నాకు నువ్వు చేసిన పని అస్సలు నచ్చలేదు. కాబట్టి నేను ఇప్పటి నుండి శరణ్యనే నా భార్యగా ఫిక్స్ అవ్వాలనుకుంటున్నాను. శరణ్యే నా భార్య. ఇంకొక్కసారి నువ్వు మళ్ళీ మా జీవితాల్లోకి రావాలని చూడొద్దు అని చెప్పి ఇంకా దర్శన్ కాల్ కట్ చేస్తాడు. సరే సమీర ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.
ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. దర్శన్ శరణ్య దగ్గరికి వస్తాడు. శరణ్య అప్పుడే ఇంకా తన చీరలో అన్ని ఫోల్డ్ చేసి పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా దర్శన్ రాగానే ఒక్క నిమిషం అండి, 2 minutes అయిపోయింది, నేను వెళ్ళిపోతాను అని చెప్పి పాపం ఇంకా అన్ని డ్రెస్సెస్ సర్దుతూ ఉంటే, అక్కర్లేదు, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు దర్శన్. ఏంటండి అని అడుగుతుంది పాపం శరణ్య. ఇదిగో అని డివోర్స్ పేపర్స్ని చేతికిస్తాడు. పాపం చాలా బాధపడుతూ ఉంటుంది శరణ్య. ఏంటి, నిన్ను డివోర్స్ ఇవ్వమంటున్నానేమో అనుకొని బాధపడుతున్నావా? లేదు, నువ్వు ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి అనేది నేను తెలుసుకున్నాను. అందుకే నీకు డివోర్స్ ఇవ్వాలనుకోవటం లేదు. నిన్ను భార్యగా ఒప్పుకుంటున్నాను అని చెప్పడానికే వీటిని తీసుకువచ్చాను. ఇదిగో తీసుకో, వీటిని నీ చేత్తోనే చించేసే అని చెప్పి ఇంకా కుప్ప కూలిపోయి పశ్చాత్తాపడుతూ ఉంటాడనమాట దర్శన్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలా ఇంకా శరణ్య వెంటనే దర్శనే తీసుకొని ఆ పేపర్స్ అన్ని చించేసి, చూడు శరణ్య, ఇవాటి నుండి చెప్తున్నాను, నువ్వే నా భార్య, నా జీవితంలో నువ్వు మాత్రమే ఉంటావు. ఇంకా ఏ ఆడదానికి నేను చోటు ఇవ్వాలి అనుకోవటం లేదు. నువ్వే నా భార్య శరణ్య అని చెప్పి ఇంకా డివోర్స్ పేపర్స్ మొత్తం చించేసేసరికి అక్కడే అదంతా వింటున్న ఆనంద భైరవి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా క్లాప్స్ కొడుతూ వచ్చి, నాన్న దర్శన్, ఇప్పటికి నువ్వు తన్ని అర్థం చేసుకున్నావు నాన్న, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పి ఇంక పాపం ఇద్దరిని హక్ చేసుకుంటారు ఆనంద భైరవి. దర్శన్ అండ్ శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనంద భైరవి లీలావతి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, సరోజారావు గారు కాల్ చేశారు. 2 రోజుల్లో లహరికి వారి అబ్బాయికి ఎంగేజ్మెంట్ ముహూర్తం చాలా బ్రహ్మాండంగా ఉందంట. 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ చేసుకోవాలని సరోజారావు గారు అంటున్నారక్క అని అంటారు ఆనంద భైరవి. ఎలాగో ఈ ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోయాయి. శరణ్య ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు మన ముందు ఉన్న పని ఒక్కటే, అది లహరి పెళ్ళి. కాబట్టి ఆనంద, నాకెందుకో ఒకసారి మనం గుడికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మనసులో ఏదో అలజడి, అన్ని అల్లకల్లోలాలు, ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు. కాబట్టి ఒకసారి గుడికి వెళ్ళి దేవుడికి పూజ చేయిద్దాం అని అంటారు లీలావతి. నేనే ఈ విషయాన్ని అడగాలనుకుంటున్నానక్క. దర్శన్ శరణ్య ఒకటయ్యారు. శరణ్య చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. కాబట్టి హ్యాపీగా గుడికి వెళ్దాం అక్క అని చెప్పి ఇంకా అందరూ రెడీ అయ్యి గుడికి వెళ్తారు ఆనంద భైరవి ఫ్యామిలీ. ఇదంతా చూస్తూ అనన్య మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఎవరో ఒకరిని జైలుకి పంపిద్దామని నేననుకుంటే అందరినీ గుడికి తీసుకువచ్చి పుణ్యం సంపాదిస్తారా? నేను ఎలా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారు అని కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట అనన్య. ఇంకా అనన్య ప్రకాష్కి మెసేజ్ చేస్తుంది, ఈ గుడికి వచ్చి ఎలా అయినా ఈ పిల్ల పిచ్చుకని కన్విన్స్ చేయని చెప్పి ఇంకా ప్రకాష్కి మెసేజ్ చేస్తుంది అనన్య. ఓ, అయితే నేను చేయాల్సింది గుళ్ళో ఉందన్నమాట అని చెప్పి ప్రకాష్ కూడా అదే గుడికి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి వాళ్ళు దేవునికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఉంటారు. దేవుడా, నేను కోరిన కోరికని ఇంత త్వరగా నెరవేరుస్తావని కల్లో కూడా అనుకోలేదు. నా కొడుకు కోడలు ఒక్కటయ్యారు. దర్శన్ శరణ్యని అర్థం చేసుకున్నాడు. కాబట్టి వీళ్ళ బంధం ఇలానే ఉండేలా దీవించు స్వామి అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఆనంద. ఇంకా పంతులు గారు, అమ్మా, మీరు చాలా రోజుల తర్వాత కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చారు. మీకోసం 1,00,000 కుంకుమార్చన పూజ అనేది ఎదురు చూస్తోంది. ఆ అమ్మవారి దయ వల్ల మీరు కరెక్ట్ సమయానికి వచ్చారు. రెండమ్మా, ఆ పూజలో పాల్గొంటే ఇంట్లో సుఖ సంతోషాలు తాండవిస్తూ ఉంటాయి. బాధలు ఏమైనా ఉంటే ఇట్టే పోతాయి అని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తారనమాట పంతులు గారు. అయితే నేను, నా కొడుకు కోడలు రోహిత్, అనన్య మేమందరం పాల్గొంటామని చెప్పి ఇంకా అన్ని ఏర్పాట్లు ఆ పూజ కుంకుమ పూజ కోసం చేస్తూ ఉంటారనమాట ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా లహరి ప్రకాష్ దగ్గరికి వెళ్తుంది. ప్రకాష్, ఏంటి ప్రకాష్, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది లహరి. లహరి, నీకు తెలుసు కదా, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా, మనిద్దరం పెళ్లి చేసుకుందాం లహరి అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లహరి. ఏంటి, పెళ్ళా? ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు అడుగుతున్నావు? అయినా నాకు కొంచెం టైం కావాలి అని అంటుంది లహరి. అది కాదు, నేను చెప్పేది విను, అది అని ఎంత కన్విన్స్ చేస్తున్నా సరే అసలు ఎంతకి వినదనమాట లహరి. అప్పుడే అనన్య ఇదంతా గమనించి, ఏంటి వినటం లేదు, నేను వెళ్తానాగు అని చెప్పి ఇంకా వెళ్ళి
ఆ లహరి ప్రకాష్ కదా, ఏంటి ఏమైంది అని అడుగుతారు. చూడండి సిస్టర్, నేను ఎంత చెప్తున్నా తను పెళ్లికి ఒప్పుకోవటం లేదు అని అంటారు. లహరి, నువ్వు ప్రకాష్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావు కదా, అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవటం లేదు? ఓ, అత్తయ్య గారి పరువు ఎక్కడ పోతుందో అని ఆలోచిస్తున్నావా? నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మీ రోహిత్ అన్నయ్య పెళ్లి చేసుకొని సడన్గా ఎవరికి తెలియకుండా వచ్చాం. మమ్మల్ని అత్తయ్య గారు యాక్సెప్ట్ చేయలేదా? ఎప్పుడైనా కన్న పిల్లలపై తల్లిదండ్రులకి ప్రేమ ఉంటే ఇలాగే యాక్సెప్ట్ చేస్తారు. పెళ్ళైపోయాక ఏమీ చేయలేరు కాబట్టి వాళ్ళని ఇంటికి తెచ్చుకుంటారు. నీ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీరిద్దరూ హ్యాపీగా పెళ్లి చేసుకోండి, ఇంటికి రండి, అప్పుడు వాళ్ళే ఒప్పుకుంటారు, సరేనా అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటుందన్నమాట అనన్య. వదినా, మీరు చెప్తుంటే కన్విన్సింగ్గానే ఉంది వదినా అని అంటుంది లహరి. రేపే ఆర్య సమాజ్లో మీ ఇద్దరు వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని రండి, అర్థమైందా అని అనన్య చెప్తుంది. సరే వదినా అని అంటుంది. ఇంకా అనన్య మాట వింటూ లహరి, అమ్మయ్యా, ఇక ప్రాబ్లం సాల్వ్, రేపు ఇంట్లో పెద్ద బాంబే పేలబోతుంది అని అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరైతే మ్యారీడ్ కపుల్ ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా వ్రతం అయితే చేస్తూ ఉంటారు. ఇంకా దర్శన్ కూడా శరణ్య వైపు చూస్తూ ఎంతో ప్రశాంతంగా ఇంకా అలా తనకైతే అన్ని కుంకుమ అవన్నీ పెడుతూ పూజలో ప్రేమగా చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకా అలా శరణ్యని దర్శన్ అదంతా చూస్తూ ఆనంద భైరవి ఎంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. పూజంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా అలా వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఇదంతా సమీర చూస్తూ ఉంటుంది. అనన్య ఏమీ మాట్లాడకుండా సమీర దగ్గరికి వస్తుంది. సమీరా, నువ్విక్కడా అని చేయి పట్టుకుంటుంటే, ఛా, చేయి వదులు, అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది అని అంటుంది సమీరా. నేనేం చేశాను? అయినా తప్పు చేసింది నువ్వు. దాన్ని ఆ కేసులో ఇరికించాలని నాకొక్క మాట చెప్తే నేను ఏదో ఒకటి మేనేజ్ చేసేవాడిని దాన్ని కదా, కానీ నువ్వు చేయాల్సిందంతా చేసి దర్శన్ దృష్టిలో చెడ్డదానివయ్యావు అని అంటుంది అనన్య. అదంతా పక్కన పెట్టు, ఆనంద భైరవి గారు మంచివారు కాబట్టి నన్ను వదిలేశారు. అదే నీలాంటి వారంటే జీవితాంతా నేను జైల్లోనే ఉండేదాన్ని. ఇంకొకసారి నీ మాట వింటే నా చెప్పుతో నన్ను కొట్టు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సమీరా. అయినా ఈ సమీరని దర్శన్ అసహించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ సమీరాతో నాకు పనేంటి అని ఇంకా మనసులో అనుకుంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. లహరి బ్యాగ్ రెడీ చేసుకొని ప్రకాష్తో వెళ్ళిపోవాలని, వెళ్ళి పెళ్లి చేసుకొని తిరిగి రావాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా లహరి అయితే ఎవ్వరికీ తెలియకుండా మార్నింగ్ ఎవరు లేవక ముందే ఇంకా లేచి అలా వెళ్ళబోతూ ఉంటుంది. అలా వెళ్తూ వెళ్తూ కరెక్ట్గా బయటికి వెళ్ళి చూసేసరికి అక్కడ ప్రకాష్ ఉంటాడు. రా, త్వరగా రా అని చెప్పి ప్రకాష్ ఇంకా పిలుస్తూ వెళ్తూ వాళ్ళిద్దరూ వెళ్ళబోతుంటే కరెక్ట్గా ఒకరు వచ్చి ఆపుతారు వాళ్ళిద్దరిని. ఒక్కసారిగా ఆ వ్యక్తిని చూసి లహరి అండ్ ప్రకాష్ ఇద్దరూ షాక్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి లహరి రూమ్కి వెళ్తుంది. అక్కడ లహరి ఉండదు. లహరి, అమ్మా లహరి, ఏమైందమ్మా లహరి అని చెప్పి లహరిని చూస్తూ ఉంటారు, కానీ లహరి ఎక్కడ కనిపించదు. ఇదేంటి లహరి కనిపించట్లేదు అని చెప్పి ఇల్లంతా అందరూ వెతుకుతూ ఉంటారు, కానీ లహరి మాత్రం ఎక్కడా కనిపించదు. ఇదేంటి, ఒక సమస్య అయిపోయిందనుకుంటే ఇంకొక కొత్త సమస్య మొదలవుతుంది. అసలు లహరికి ఏమైంది అని చెప్పి అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటే అమ్మా అని లహరి గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా అందరూ అలా ఇంకా లహరి వైపు చూస్తూ ఉంటే లహరి ప్రకాష్ని తీసుకువస్తుంది సమీరా. సమీరాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. అమ్మయ్య, వాళ్ళిద్దరూ పారిపోయి ఉంటారులే అని ప్రశాంతంగా ఫీల్ అవుతున్న అనన్య సమీరా వాళ్ళిద్దరిని తీసుకురావడం చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఆనంద భైరవి లహరి వైపు అలాగే సమీర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. సమీరా అని అంటుంది. మేడం ఆగండి, మీరు అనే ముందు ఒక్కసారి నేను చెప్పింది వినండి. ఎందుకంటే మీకు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళనేది తెలియాలి మేడం. చూడండి, నేను దర్శన్ని ప్రేమించాను, కానీ అది కేవలం నా స్వార్థం కోసం మాత్రమే ప్రేమించాను. కానీ తర్వాత మీరు ఏంటి అనేది నాకు బాగా అర్థమైంది మేడం. నేను నాలాగా ఎవరు మోసపోవాలని, ఎవరి జీవితాలు నాశనం చేయాలని అనుకోవటం లేదు. మిమ్మల్ని చూసి నాకు చాలా బుద్ధొచ్చింది. ఇదిగో ఈ అనన్య ఉంది కదా, ఈ అనన్యనే మీ ఇంట్లో చిచ్చు రేపుతుంది. మీ ఇంట్లో ఎవ్వరి మనసులో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అసలు ఈ అనన్య వల్లే ఆ రోజు శరణ్యని కిడ్నాప్ చేయించమని చెప్పిందే ఈ అనన్య.
అందుకే అందుకే నేను కిడ్నాప్ చేయించాల్సి వచ్చింది. ఇదంతా ఈ అనన్య వల్లే జరిగింది. నాలాగా ఇంట్లో వాళ్ళెవ్వరిని సంతోషంగా ఉండనిచ్చేలా లేదు. అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాను. మేడం, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. కానీ ఈ అనన్యని మాత్రం అస్సలు క్షమించకండి అని గట్టిగా చెప్తుందనమాట సమీరా. ఒక్కసారిగా సమీరా మారిపోయేసరికి షాక్లో ఉండిపోతారు అనన్య, ఆనందభైరవి, శరణ్య అందరూ ఇంకలా షాక్లో అయితే చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా రోహిత్ అనన్య దగ్గరికి వచ్చి అనన్య చెంప పగలగొడతాడు. ఛా, నువ్వు ఎంతో మంచిదానివి అనుకున్నాను, కానీ ఇలాంటి దానివని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు ఇంత నీచానికి దిగజారుతావా? మా ఫ్యామిలీలో ఎవ్వరి మనసులో ఎలాంటి కల్మషం లేకపోయినా ఒక్కొక్కరికి కల్మషాన్ని తెప్పించి అందరినీ మనశ్శాంతి లేకుండా చేస్తావా? నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు, పోవే బయటికి అని చెప్పి రోహిత్ అయితే మెడ పట్టుకొని గెంటేస్తూ ఉంటాడు అనన్యని. ఇంకా అలా ఆనందభైరవి సమీర దగ్గరికి వచ్చి, సమీర, మనిషిలో గొప్పది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. నీలో ఆ పశ్చాత్తాపం కనబడుతుంది. ఇలా మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని సమీరని చూస్తూ ఉంటారు. ఇంకా ఆనందభైరవినైతే చక్కగా గెంటేస్తారు. ఆనందభైరవి అనన్యని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అందరూ. అనన్య మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.